నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణలోని అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. అయితే సాగు పెట్టుబడి కోసం అందించే ఈ సాయాన్ని ఖచ్చితంగా అర్హులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు, దీనికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా. ఈ స్కీమ్ కింద అన్నదాతలకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. దీన్ని 2 విడతల్లో అంటే ఖరీఫ్, రబీ సీజన్లకు 6,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ఈ మొత్తం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా క్రెడిట్ అవుతుంది. సాగుకు అనుకూలంగా ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తుంది సర్కారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరానికి 8,000ను 2 దఫాల్లో ఇచ్చింది. ఆ తరువాత దీన్ని 10,000 రూపాయలకు పెంచింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలను అందిస్తోంది. అయితే రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయం చేసుకునే రైతులకు ఆర్థికంగా సహాయం చేయడం. అయితే ఈ పథకానికి అందరూ అర్హులు కారు. ఈ స్కీమ్ కింద సహాయాన్ని పొందాలంటే ఆ రైతు రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అలాగే రైతు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా సాగుకు అనుకూలమైన భూమి అయి ఉండాలి. అలాగే ఆ భూమి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. ఇక బీడు భూములు, రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, వాణిజ్య సముదాయానికి చెందిన భూములు ఉన్న రైతులు ఈ పథకానికి అనర్హులన్నమాట. ఇక గతంలో రైతు బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు మళ్లీ ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి వివరాలు ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. కాబట్టి కొత్త రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే ఈ స్కీమ్ కు ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కాబట్టి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్ లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా కస్టర్డ్ అధికారి దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్ లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు రైతు ఇచ్చిన వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులు అయితే ఈ పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫారసు చేస్తారు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీతో పాటు దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. తర్వాత రైతు భరోసా స్టేటస్ ను ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు దరఖాస్తు ప్రాసెస్ అలాగే అర్హులకు సంబంధించిన నియమ నిబంధనలను విడుదల చేస్తోంది. కాబట్టి ఆ వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదా ఈ సమాచారం కోసం స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించడం కానీ, వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ను చూడటం కానీ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి రైతులకు మేలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.